నా పేరు రేకపల్లి వీర వెంకటరావు అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి వచ్చాను. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. అయితే అగ్రిగోల్డ్ అనే సంస్థ చేసిన మోసానికి మేము 10 సంవత్సరాలుగా తీరని ఆవేదనతో ఎన్నో బాధలు పడుతూ సావక చచ్చి అంటే మనశ్శాంతి కోల్పోయి మానసికంగా చచ్చిపోయి బతుకుతున్నాం చెప్పాలంటే. ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చింది. నేను తీరుస్తానని చెప్పారు. ఆయన ఏదో కొంతవరకు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు నేను ఇస్తాను, మీ అందరికీ కూడా అందరికీ న్యాయం చేస్తానని చెప్పి జగన్ రావడం జరిగింది. 10,000 20,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్య యొక్క ఈ తీరుతెన్నులన్నీ నాకు తెలుసు, నేనైతే తీర్చగలను కానీ ఆయన తీర్చలేడని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. నేను రాగానే మీ సమస్యను తీరుస్తా అన్నారు. కానీ సంవత్సరాల కాలంగా కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వం నడుపుతుంది. ఈలోపు జనం ఎంతోమంది కస్టమర్లు కానీ ఏజెంట్లు కానీ ఎంతోమంది ఈ వేదన పడలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గుండె భారంతో గుండె నొప్పులు వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మానసికంగా హింసించబడి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగా ఎంతోమంది బాధలు పడుతున్నారు. మేము వయసు మళ్ళీపోతుంది. నేను 35 నాకు ఇప్పుడు 10 సంవత్సరాలు 45కి వచ్చింది. ఇంకొక 4-5 సంవత్సరాలు అయితే మేము ఇంటి దగ్గర కూర్చుంటాం, రాలేని పరిస్థితి. ఇలాగ అందరూ వేలకు వేలు వచ్చేవాళ్ళు 100లోకి వచ్చారు. పరిస్థితి చూస్తుంటే చాలా దిగజారిపోతుంది. మా యొక్క బాధలు అంటే మేము ఎందుకు వస్తున్నామంటే మా పిల్లలు రేపొద్దుట మా తండ్రి మీ తండ్రి ఇలాగా డబ్బులు కట్టించి చాలా మోసం చేశాడని వాళ్ళని అంటే ఆ మానసిక బాధ వాళ్ళకి మా పిల్లలకు తగలకూడదు, ఆ ఉసురు మాకు తగలకూడదని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడికి ఈ అగ్రిగోల్డ్ యొక్క ఆవేదన దీక్ష అంటూ మేము ముందుకు వస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క బాధలను తీర్చాలని కోరుకుంటున్నాను.